కోడింగ్ని ఎలా స్టార్ట్ చేయాలంటే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని చూస్ చేసుకోండి. ఒక ఇంటికి పిల్లర్స్ ఎంత ఇంపార్టెంటో మీ కోడింగ్కి బేసిక్స్ అనేవి అంత ఇంపార్టెంట్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేసినా కొన్ని సింపుల్ ప్రోగ్రామ్స్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ డిఎస్ఐని స్టార్ట్ చేయండి. మీరు కోడింగ్ చేసేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ని ఎర్రర్స్ వస్తే మీరు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అంత సక్సెస్ అవుతుంది. అలాగే కోడింగ్ని మీ డైలీ హ్యాబిట్ లెక్క చేసుకో కోడింగ్లో మాస్టర్ అయిపోవచ్చు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షిబెటిక్స్. మనం ఈ వీడియోలో కోడింగ్ని ఎలా స్టార్ట్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ కనుక మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి. ఒక 2 seconds ఆఫ్ మీ టైంని ఈ వీడియోకి కేటాయించి లైక్ చేయండి. సో దట్ ఈ వీడియో అందరికీ రికమెండ్ అవుతుంది, అందరూ కూడా ఇన్ఫర్మేషన్ని తెలుసుకోగలుగుతారు. సో డెఫినెట్లీ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ తెలియదో వాళ్ళు కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మరొక ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ ఎవ్రీ వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో ఇవాళ టాపిక్లోనికి వస్తే కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఓకేనా. సో ఎందుకంటే ఎవరైతే ఇంజనీర్ కావాలనుకుంటారో వాళ్ళ మైండ్లో ఉండేది ఒకటే, అసలు కోడింగ్ని ఎలా స్టార్ట్ చేయాలి, మనం కోడింగ్ని ఎలా చేయాలి, మనం కోడింగ్లో పర్ఫెక్ట్ ఎలా అవ్వాలి, ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా. సో వాళ్ళందరూ ఈ వీడియో డెఫినెట్లీ లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా. సో ప్రతి ఒక్క పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పాయింట్ నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా కేర్ఫుల్గా వినండి. సో ఫస్ట్ మీరు కోడింగ్ని ఎలా స్టార్ట్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. కోడింగ్ని ఎలా స్టార్ట్ చేయాలంటే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని చూస్ చేసుకోండి, ఓకేనా. సో కొంతమంది ఏమనుకుంటారంటే అన్ని లాంగ్వేజెస్ని చూసుకుందాం, అన్ని లాంగ్వేజెస్లో పర్ఫెక్ట్ అవుదాం అంటారు. కానీ అలా అవ్వదు. ఏదైనా ఒక లాంగ్వేజ్ని చూస్ చేసుకోండి. ఫస్ట్ ఒక లాంగ్వేజ్ని చూస్ చేసుకున్నారనుకో, దానిలో పర్ఫెక్ట్ అయితే మీకు మ్యాక్సిమం కోడింగ్ వచ్చినట్లే. ఎందుకంటే అన్ని లాంగ్వేజెస్ కూడా కొన్ని వాటి టాపిక్స్ ప్రకారంగా సిమిలరే ఉంటాయి. సో అందుకే ఒక లాంగ్వేజ్ని చూస్ చేసుకోండి. ఒక లాంగ్వేజ్ని చూస్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ఏవైతే లాంగ్వేజెస్ ఉన్నాయో వాటిని కూడా మీరు నేర్చుకోవచ్చు. సో అలా ఏదైనా ఒక లాంగ్వేజ్ని చూస్ చేసుకోండి. సో నా సజెషన్ ఏంటంటే అన్ని లాంగ్వేజెస్తో కంపేర్ చేసుకుంటే పైథాన్ అనేది చాలా ఈజియెస్ట్ లాంగ్వేజ్. సో పైథాన్తో స్టార్ట్ చేయండి. మీరు పైథాన్తో స్టార్ట్ చేస్తే పైథాన్లో సింటాక్స్ ఈజీగా ఉంటుంది, పైథాన్లో మీకు ప్రోగ్రామ్స్ కూడా మంచిగా అర్థమవుతాయి. అలాగే పైథాన్ లాంగ్వేజ్ అనేది కూడా అందరికీ లైక్ ఎవరైతే అసలు కోడింగ్ తెలియదు అనే స్టూడెంట్ ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా ఆ పైథాన్ కోడింగ్ అనేది మంచిగా అర్థమవుతుంది. సో అందుకే నా సజెషన్ ఏంటంటే పైథాన్తో స్టార్ట్ చేయండి. పైథాన్ అనేది ఈజియెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అలాగే పైథాన్ని మనం వేరియస్ ఫీల్డ్స్లో వాడతాం, ఓకేనా. సో దాదాపు మ్యాక్సిమం అన్ని ఫీల్డ్స్లో పైథాన్ అనేది ఉంటుంది. సో అప్పుడు మీకు ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా యూస్ఫుల్ అవుతుంది ఈ పైథాన్ అనేది. పైథాన్ అనేది ఒక ఈజియెస్ట్ అలాగే సింప్లెస్ట్ ప్రోగ్రామ్. సో పైథాన్తో స్టార్ట్ చేయండి. సో దట్ మీరు బెటర్గా కోడింగ్ని నేర్చుకోగలుగుతారు. సో ఫస్ట్ పాయింట్ ఇదే, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని చూస్ చేసుకోండి. సో నేనైతే పైథాన్ అంటున్నాను, మీ చాయిస్. వెదర్ సి కావచ్చు, C++ కావచ్చు, జావా కావచ్చు, జావా స్క్రిప్ట్ కావచ్చు, ఏదైనా మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో కోడింగ్ లాంగ్వేజ్, మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తోటి స్టార్ట్ చేయండి. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బేసిక్స్ని తెలుసుకోండి, ఓకేనా. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు ఎంతగా నేర్చుకుంటున్నారు అనేది ఒక పార్ట్ అయితే, దాంట్లో ఉన్న బేసిక్స్ మీకు ఎంత తెలుసు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఇంటికి పిల్లర్స్ ఎంత ఇంపార్టెంటో మీ కోడింగ్కి బేసిక్స్ అనేవి అంత ఇంపార్టెంట్. మీరు ఒక యాప్ని డెవలప్ చేయడం పక్కకు పెడితే, ఆ యాప్ని డెవలప్ చేసిన కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్లో ఉన్న లైన్ టు లైన్ అనేది మీకు తెలియాలి. ఇది ఎందుకు వాడిల్లు, ఇది ఏ పర్పస్లో వాడిల్లు, ఇది వాడితే ఏమవుతుంది, వాడకపోతే ఏమవుతుంది. సో ఇలా మీకు లైన్ టు లైన్ అనేది తెలియాలి. అలా తెలియాలంటే మీరు బేసిక్స్లో పర్ఫెక్ట్గా ఉండాలి. సో అందుకే ఏ సబ్జెక్ట్ అయినా చూసుకోండి, మీరు సబ్జెక్ట్స్ విషయంలో కావచ్చు, ఈ కోడింగ్ విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా బేసిక్స్ అనేటివి చాలా విటల్ రోల్ని ప్లే చేస్తాయి. బేసిక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. మీరు బేసిక్స్లో ఎంత పర్ఫెక్ట్గా ఉంటే ఫర్దర్ ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్లో కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటారు. నాలెడ్జ్ని గెయిన్ చేసుకోగలుగుతారు, దాని మీద ఒక గ్రిప్ అనేది ఉంటుంది. సో ఇలా బేసిక్స్ని తెలుసుకోండి. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని చూస్ చేసుకోండి, బట్ దాని బేసిక్స్ అనేటివి తెలుసుకోండి. బేసిక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో బేసిక్స్ని తెలుసుకుంటే ఫర్దర్ మీరు మూవ్ ఆన్ కావచ్చు. అదే బేసిక్స్ తెలియక మీరు డైరెక్ట్లీ ఏదైనా ఒక టాపిక్ తోటి స్టార్ట్ చేశారనుకోండి, ఆ టాపిక్ మధ్యలో మీకు కొన్ని ఉంటాయి, ఓకేనా. సో అవి మీకు అర్థం కానప్పుడు మీరు స్ట్రక్ అప్ అవుతారు. సో అలా కాకుండా ఉండాలంటే బేసిక్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. కొంచెం టైం ఇవ్వండి బేసిక్స్కి, ఓకేనా. బేసిక్స్ ఫటాఫట్ నేర్చుకోవడం కాదు, కొంచెం టైం నిదానంగా బేసిక్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఆ తర్వాత ఫర్దర్ మీరు కోడింగ్లో దూసుకెళ్ళిపోవచ్చు. బేసిక్స్ అంటే వేరియబుల్స్ అని, డేటా టైప్స్ అని, కండిషన్ అని, లూప్స్ అని, సో ఇలా చాలా బేసిక్స్ ఉంటాయి, స్ట్రింగ్స్, అరేస్ అని. సో ఈ బేసిక్స్ అనేటివి మీకు చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసుకున్నా ఈ బేసిక్స్ అనేటివి ఉంటాయి. అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో బేసిక్స్ అనేటివి మ్యాక్సిమం సిమిలర్ ఉంటాయి. సింటాక్స్ కావచ్చు, లేదు దాన్ని ఎలా వాడాలి అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బట్
అవుతాయి. సో ఇలా సెకండ్ పాయింట్ బేసిక్స్ని పర్ఫెక్ట్గా ఆ తర్వాత మీరు స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని సింపుల్ ప్రోగ్రామ్స్ని రాయండి. ఓకేనా, సింపుల్ ప్రోగ్రామ్స్ని రాస్తే మీకు అర్థమవుతుంది కోడింగ్ అనేది ఎలా రాయాలి, కోడింగ్ అనేది ఎలా రాస్తారు, అసలు కోడ్ యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, ఇవన్నీ మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేసినా కొన్ని సింపుల్ ప్రోగ్రామ్స్ని రాయండి. లైక్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి, అలాగే ప్రైమ్ నెంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే ఈవెన్ ఆర్ ఆడ్ ఎలా కనుక్కోవాలి, అలాగే మన న్యాచురల్ నెంబర్స్ని ఎలా ప్రింట్ చేయాలి. సో ఇలా కొన్ని ప్రోగ్రామ్స్ అనేటివి ఉంటాయి కదా, సింపుల్ ప్రోగ్రామ్స్. సో ఆ సింపుల్ ప్రోగ్రామ్స్ని రాయడం ట్రై చేయండి. ఓకేనా, మ్యూన్గా కావచ్చు లేదా ఎక్కడైనా సోర్స్ తీసుకొని రాయడం ట్రై చేయండి. అలా రాయడం ట్రై చేసినప్పుడు మీకు ఒక ఐడియా అనేది వస్తుంది, లైక్ కోడ్ స్ట్రక్చర్ మీద, సింటాక్స్ మీద, అలాగే మీరు కోడ్ ఎలా రాయాలి అనే దాని మీద. సో ఇలా కొన్ని సింపుల్ ప్రోగ్రామ్స్ అనేటివి రాయి. నెక్స్ట్ పాయింట్ ప్రాక్టీస్ కోడింగ్ ఆన్లైన్. ఓకేనా, సో ఆన్లైన్లో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఆ ప్లాట్ఫామ్స్ని నేను వీలైతే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఒకసారి చెక్ చేయండి. ఆ ప్లాట్ఫామ్స్లో మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కూడా ఉంటుంది, అంటే ఆ కోడింగ్ అనేది కూడా ఉంటుంది దానికి అటాచ్ చేసి. సో దాన్ని చెక్ చేయండి. ఆ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేసినప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఎస్, నేను కోడింగ్ని చేయగలుగుతున్నాను, నేను ఒక కోడ్ రాయగలుగుతున్నాను, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఇలా ఆన్లైన్లో చాలా వేరియస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ వేరియస్ ప్లాట్ఫామ్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, విత్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి. సో ఆ కోడింగ్ ప్రాబ్లమ్స్ని మీరు ఎప్పుడైతే సాల్వ్ చేస్తారో మీకు ఒక ఐడియా వస్తుంది, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మీకు ఆ లాంగ్వేజ్ మీద గ్రిప్ అనేది కూడా ఉంటుంది. అలాగే మీరు ఆ లాంగ్వేజ్లో ఇంకా చాలా నాలెడ్జ్ని కూడా గెయిన్ చేసుకోగలుగుతారు. ఓకేనా, ఎంత నేర్చుకుంటున్నారు అనేది కాదు, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తే కదా మీకు తెలిసేది. లైక్ ఎలా రాయాలి, ఏం చేయాలి, ఏ టైంలో ఎలాంటి లాజిక్ వాడాలి, ఏ టైంలో ఎలాంటి కండిషన్స్ వాడాలి, ఏ టైంలో ఎలాంటి డేటా టైప్స్ వాడాలి, ఇవన్నీ కూడా తెలిసేది. సో ఇలా మీరు కోడింగ్ లాంగ్వేజ్ని నేర్చుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయండి. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు, క్వశ్చన్స్ని సాల్వ్ చేసినప్పుడు మీకు దాని మీద గ్రిప్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, అలాగే మీకు కూడా తెలుస్తుంది ఒక కోడ్ అనేది ఎలా రాయాలి అనేది. సో ఇలా నెక్స్ట్ పాయింట్ ప్రాబ్లమ్స్ని మంచిగా సాల్వ్ చేయండి. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, దానిలో మీకు సొల్యూషన్ కూడా ఉంటుంది. ఫస్ట్ సొల్యూషన్ చూడకండి, లాజికల్కి థింక్ చేయండి. ఈ ప్రాబ్లమ్కి మనం ఎలా కోడ్ రాయొచ్చు అనేది థింక్ చేయండి. అలా థింక్ చేసినప్పుడు మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇన్ కేస్ మీరు బాగా స్ట్రగుల్ అయితే అప్పుడు మీరు సొల్యూషన్ని చూడండి. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ డిఎస్ఏని స్టార్ట్ చేయండి. ఓకేనా, స్టెప్ బై స్టెప్ డిఎస్ఏని స్టార్ట్ చేస్తే డిఎస్ఏ వల్ల మీ కోడింగ్ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా, సో డెఫినెట్లీ డిఎస్ఏని స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేయండి. ఒకవేళ కనుక మీకు డిఎస్ఏ గురించి ఐడియా లేకపోతే దాని మీద నేను ఒక వీడియో చేస్తాను. సో దాన్ని కూడా చెక్ చేయండి, పైన కార్డ్స్లో లేదా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని చెక్ చేయండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. డిఎస్ఏ అంటే ఏంటి, డిఎస్ఏ వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి, డిఎస్ఏ మనకు ప్లేస్మెంట్స్ విషయంలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది కూడా నేను చెప్పాను. సో దాన్ని ఒకసారి చెక్ చేయండి. సో ఇలా మీరు డిఎస్ఏని కూడా స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేయండి. డిఎస్ఏలో మీరు దేంతో స్టార్ట్ చేస్తారంటే అరేస్ తర్వాత సార్టింగ్ తర్వాత స్ట్రింగ్స్ తర్వాత లింక్డ్ లిస్ట్ తర్వాత స్టాక్ క్యూ, దాని తర్వాత రికర్షన్ బేసిక్స్. సో ఇలా మీకు డిఎస్ఏలో వేరియస్ టాపిక్స్ ఉన్నాయి కదా, అట్లా వన్ బై వన్ మీరు టాపిక్స్ని నేర్చుకున్నప్పుడు మీ కోడింగ్ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మీకు మీరు కోడింగ్లో బెటర్ అవ్వగలరు. నెక్స్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి స్మాల్ ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయండి. ఓకేనా, మీరు ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది అసలు కోడింగ్ అనేది ఎలా యూస్ఫుల్ అవుతుంది, మనం కోడ్ అనేది ఎందుకు రాయాలి, కోడింగ్ రాస్తే మనకి యూస్ ఏంటిది, బెనిఫిట్ ఏంటి అనేది తెలుస్తుంది. అందుకే ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయండి. ఆ ప్రాజెక్ట్లో మీకు సింటాక్స్ అర్థమవుతుంది, మీకు లాజిక్స్ అర్థమవుతాయి, ఎవ్రీథింగ్ కూడా మీరు ప్రాజెక్ట్స్లో నేర్చుకోగలుగుతారు. సో కోడింగ్ నేర్చుకునేటప్పుడు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి. వన్స్ మీరు కోడింగ్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద కొంచెం గ్రిప్ వచ్చిన తర్వాత ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. లైక్ ఒక క్యాలిక్యులేటర్ యాప్ అని కావచ్చు, లేదా ఏదైనా ఒక యాప్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. మీకు యూట్యూబ్లో చాలా సోర్సెస్ ఉన్నాయి, మీకు ఆన్లైన్లో చాలా సోర్సెస్ ఉన్నాయి. సో వాటన్నింటిలో వాళ్ళు సోర్స్ కోడ్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఎలాంటి డౌట్ కూడా లేదు, మీరు నేర్చుకోవాలంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మీరు స్టార్ట్ చేయడమే లేదు. సో స్టార్ట్ చేయండి, నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. కొన్ని స్మాల్ ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయండి. మీరు ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు నేర్చుకున్నదంతా కూడా మీకు ఇక్కడే అర్థమవుతుంది. మీరు ఎంత నేర్చుకున్నారు, ఏం నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు అనేది కూడా అర్థమయ్యేది ఇక్కడే. సో అందుకే ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. వన్స్ మీకు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఎప్పుడైతే గ్రిప్ వస్తుందో సో వెంటనే ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేసేటప్పుడు మీరు చాలా నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు. సో మీకు చాలా అర్థమవుతుంది కోడింగ్ గురించి. సో ఇలా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న లాంగ్వేజ్లో బేసిక్స్ని మంచిగా నేర్చుకోండి. బేసిక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. అలాగే సింపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఆ సింపుల్ ప్రోగ్రామ్స్ని కూడా రాయండి. ఆ తర్వాత మీకు కొంచెం గ్రిప్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుండగానే మీరు డిఎస్ఏని నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. డిఎస్ఏ నేర్చుకుంటే మీ కోడింగ్ స్కిల్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. డిఎస్ఏ తర్వాత మీరు ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. ప్రాజెక్ట్స్ ఎప్పుడైతే మీరు బిల్డ్ చేస్తారో
సో అప్పుడు డెఫినెట్లీ మీరు ఫిక్స్ అయిపోవచ్చు మీరు ఒక డెవలపర్గా తయారయ్యారని. సో డెఫినెట్లీ ఈ విషయాన్ని మాత్రం అసలే మర్చిపోకండి. ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసిన తర్వాత మీ రెజ్యూమ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ప్రాజెక్ట్స్ అనేటివి బిల్డ్ చేయండి. సో ఇది కోడింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, అలాగే కోడింగ్లో ఎలా మంచిగా పర్ఫెక్ట్ అవ్వాలి అనే దాని గురించి. సో కొన్ని పాయింట్స్, కీ పాయింట్స్ చెప్తాను వినండి. మీరు కోడింగ్ చేసేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు ఇవాళ స్టార్ట్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కోడింగ్ అనేది ఇవాళ నేర్చుకొని మళ్ళీ తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ నేర్చుకోవడానికి కాదు. పర్ డే మీరు ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ సరిపోద్ది. హాఫ్ అన్ అవర్ మీరు కోడింగ్కి కేటాయించారనుకోండి, మాస్టర్ అయిపోవచ్చు మీరు కోడింగ్లో. సో అలా కన్సిస్టెన్సీని ఎప్పుడైతే మెయింటైన్ చేస్తారో మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మీరు ఇంకా చాలా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోగలుగుతారు. సో ఇలా కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. కోడింగ్ నేర్చుకునేటప్పుడు మీరు కన్సిస్టెన్సీని మెయింటైన్ చేశారంటే కోడింగ్లో పర్ఫెక్ట్ అయిపోవచ్చు. ఇవాళ నేర్చుకున్నారంటే డైలీ ఒక 1 అవర్ లేదా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ దానికి కేటాయించండి, కోడింగ్లో మాస్టర్ అయిపోయి. సో ఎప్పుడైతే కోడింగ్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయో అప్పుడు మనకు చాలా విసుగు అనిపిస్తుంది. అసలు ఏంది ఎర్రర్, ఎలా సాల్వ్ చేయాలి అనేది మనకు అసలు ఏం చేయాలో అర్థం అవ్వదు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఎర్రర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎన్ని ఎర్రర్స్ వస్తే మీరు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అంతా సక్సీడ్ అవుతారు. ఎందుకంటే మీకు వచ్చే ప్రతి ఎర్రర్ అనేది కూడా మీకు చాలా నాలెడ్జ్ని ఇస్తుంది. మీకు వచ్చే ప్రతి ఎర్రర్ వల్ల మీరు చాలా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోగలుగుతారు. మీకు ఏదైతే ఎర్రర్ వచ్చిందో దాన్ని ఒకసారి సాల్వ్ చేసి చూడండి. ఆ సాల్వ్ చేసిన లాజిక్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఆ ఎర్రర్ని ఎలా సాల్వ్ చేయగలుగుతున్నారు అనేది ఇంపార్టెంట్. అలాగే ఎర్రర్ని సాల్వ్ చేస్తారు కదా, ఆ సాల్వ్ చేసిన తర్వాత ఒకసారి ఆలోచించండి మీరు ఎలా సాల్వ్ చేశారని. సో అలా అంటే ఎర్రర్ అనేది మీకు నాలెడ్జ్ని ఇస్తుంది తప్ప మీ టైంని అయితే వేస్ట్ చేయదు. ఒక ప్రోగ్రామ్లో ఎన్ని ఎర్రర్స్ వస్తే అంత బెనిఫిటే మీకు. ఎన్ని ఎర్రర్స్ వస్తే మీరు అంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకోగలుగుతారు, అంత మంచిగా సాల్వ్ చేయగలుగుతారు ఇంకా వేరియస్ ప్రోగ్రామ్స్ని. సో ఎర్రర్స్ వస్తే భయపడకండి. ఎర్రర్స్ వస్తే అసలు ఏంది ఎర్రర్స్ అని అట్లా అనుకోకండి. ఎర్రర్స్ అనేటివి కూడా కోడింగ్లో బెటర్ రోల్ ప్లే చేస్తాయి. ఎర్రర్స్ అనేటివి కూడా చాలా ఇంపార్టెంట్. అవి మీ కోడింగ్ నాలెడ్జ్ని కావచ్చు, మీ లాజికల్ థింకింగ్ని కావచ్చు, లేదా అన్నింటినీ ఇంప్రూవ్ చేస్తుంది ఎర్రర్స్ అనేటివి. సో ఇలా ఎర్రర్స్ వచ్చినప్పుడు భయపడకుండా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసి వాటిని సాల్వ్ చేయండి, మంచి నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. అలాగే కోడింగ్ని మీ డైలీ హ్యాబిట్ లెక్క చేసుకోండి, ఓకేనా? నేను చెప్పాను కదా, డైలీ ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ మీరు కోడింగ్కి కేటాయించారంటే మాస్టర్ అయిపోవచ్చు కోడింగ్లో. సో ఇలా కోడింగ్ అనేది మీకు ఒక డైలీ హ్యాబిట్ లాగా ఉండాలి. డైలీ హ్యాబిట్ లాగా ఉన్నప్పుడు మీకు కోడింగ్ అనేది ఒక పెద్ద టాస్క్ లాగా కాకుండా జస్ట్ మీ డైలీ హ్యాబిట్, మీరు లైక్ ఫోన్ చూడడం ఎలాగైతే మీకు డైలీ హ్యాబిటో, సో ఇలా కోడింగ్ అనేది కూడా మీరు డైలీ హ్యాబిట్ చేసుకున్నారనుకో మీకు దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది, అలాగే మీకు దాని మీద గ్రిప్ వస్తుంది, దాని మీద కాన్ఫిడెన్స్ వస్తుంది, మీరు దాంట్లో మాస్టర్ కూడా అయిపోవచ్చు. సో ఇలా మీరు కోడింగ్లో కన్సిస్టెంట్గా ఉండండి. కోడింగ్లో ఎర్రర్స్ వచ్చినప్పుడు భయపడకుండా వాటిని సాల్వ్ చేసి నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. అలాగే కోడింగ్ అనేది మీ డైలీ హ్యాబిట్ లాగా ఉంచుకోండి. సో దట్ అప్పుడు మీరు కోడింగ్లో మాస్టర్ అయిపోవచ్చు. సో ఇది కోడింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా మీరు కోడింగ్లో పర్ఫెక్ట్ అవ్వాలి, అలాగే కోడింగ్ చేసేటప్పుడు టిప్స్ అనేటివి. ఒకవేళ ఈ వీడియోలో కంటెంట్ ఉంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరు అవుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్.